నమస్తే, నేను మీ సతీష్. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ దూరం అంటూ ఒక ప్రకటన అయితే కనుక విడుదల చేసినటువంటి పరిస్థితి. కేంద్ర బలగాలతోటి ఎన్నికలు నిర్వహిస్తేనే ఖచ్చితంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తాం, లేకపోతే ఎన్నికలకు దూరంగా ఉంటామంటూ వైసీపీ ప్రకటన విడుదల చేసింది. అయితే దీని వెనకాతలు కూడా కొన్ని బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రధానంగా వైసీపీకి మొన్నటి ఎన్నికల పరాభవం కావచ్చు, లేదా పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల వచ్చినటువంటి ఫలితాలు కావచ్చు, కనీసం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు కూడా లేని పరిస్థితి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితులు ఎదురవుతాయా అనేటువంటి భయమే ఈ రోజున వెంటాడుతూ ఉంది. కాబట్టి ఈ రోజున ఎన్నికలకి దూరంగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు అనే చర్చలు కూడా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉన్నాయి. మరి వైసీపీ ప్రకటన వెనకాతల కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ రోజున వైసీపీ చేసినటువంటి ఏ ప్రకటన, స్థానిక ఎన్నికలు మేము పోటీ చేయాలంటే కేంద్ర బలగాలతోటి ఎన్నికలు నిర్వహించాలి, లేదంటే మేము పోటీకి దూరం అంటే దీని వెనకాతలు కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఒకటి, ఇటీవల లోకేష్ గారు చేసినటువంటి ఒక ట్వీట్, అంటే వైసీపీ కార్యకర్త ఎవరో, నేను వైసీపీ కార్యకర్తని కానీ మా పరిస్థితి బాగాలేదు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆయన లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేస్తే ఆయన వెంటనే స్పందించినటువంటి తీరు, మరి ఇంకో వైపున సంక్షేమం అందిస్తున్నటువంటి దాంట్లో కూటమి ప్రభుత్వం పైన ప్రజల నుంచి వస్తున్నటువంటి హర్షం, మరి ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో వైసీపీ కనీసం రేపు జెండా మోసేటువంటి కార్యకర్త కూడా ఉండడు అనేటువంటిది స్పష్టమైపోయింది. అందుకే వాళ్ళు ఈ రకంగా కొర్రీలు పెడుతున్నట్లుగా ఇలాంటి సాకులు చూపించి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నారు అన్నటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి సార్? అంటే ఆపద్ బాంధవుడిగా నారా లోకేష్ ఎవరు ఆపదలో ఉన్నా వాళ్ళకి అండగా ఉంటున్నటువంటి విధానం, జనానికి అందుబాటులో ఉండటం, అందరి దగ్గర అర్జీలు తీసుకోవటం, మీ కష్టం ఏంటి నష్టం ఏంటి అని విచారించటం. ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు. నిన్న కూడా మనం చూసాం కదా, ఏది మరి అసలు నేపాల్ అల్లర్లలో చిక్కుకున్నటువంటి తెలుగు యాత్రికుల్ని మరి స్వస్థలాలకు చేర్చడం కోసం ఏది అసలు స్పెషల్ ఫ్లైట్ పెట్టడం, అతనే కమాండ్ కంట్రోల్ సెంటర్లో అనిత దుర్గేష్ పక్కన పెట్టుకుని అసలు రాత్రింబవళ్ళు నిద్రపోకుండా వాళ్ళతో సంప్రదింపులు, ఇటు కేంద్రంతో మాట్లాడటం, వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పటం. ఏది ఆ ఫ్లైట్లో వచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు అసలు ఆ సభకు కూడా వెళ్ళలేదు. ఏది అక్కడ సూపర్ 6 సూపర్ హిట్ అని అసలు భారీ బహిరంగ సభ, 4-5 లక్షల మంది వచ్చినటువంటి సభకు కూడా ఇతను వెళ్లకుండా ఏంటి, కేవలం బాధితుల సేవ. ఇప్పుడు లోకేష్ పనితీరుకి జగన్మోహన్ రెడ్డి పనితీరుకి కంపారిజన్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనేవాడు, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం ఇది అనేవాడు. కానీ అతను చూసిందే వాటిని. ఏది అతనేంటి అసలు తన సొంత సామాజిక వర్గానికి 1000కి పైగా పోస్టులు ఇచ్చాడన్నారు. చివరికి ఆ సొంత సామాజిక వర్గం అతను నెలకేసి కొట్టింది. అంటే జగన్ వల్ల బాగుపడింది ఆ 5-6 కుటుంబాలు మాత్రమే. సజ్జల కుటుంబం, పెద్దిరెడ్డి కుటుంబం, చెవిరెడ్డి కుటుంబం, ఇట్లా భూమన కుటుంబం, వైవి సుబ్బారెడ్డి కుటుంబం, ఈ తప్ప ఎవ్వరూ అతని వల్ల బెనిఫిట్ పొందలేదు. ఇప్పుడు ఒకటి, బాధితులు కోరుకునేది ఏంటి, తక్షణ సహాయం, ఊరట, స్వాంతన. మీరన్నారు ఏది అదేదో ట్వీట్ వైసీపీ కార్యకర్త ఏదో చేశాడు. ఎట్ నారా లోకేష్ గారు హంబ్లీ రిక్వెస్ట్ యువర్ సపోర్ట్ ఇన్ గెటింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ CMRF. వీ హ్యావ్ ఆల్ ద మెడికల్ బిల్స్ అండ్ ఆర్ రెడీ టు సబ్మిట్. కైండ్లీ హెల్ప్ అస్ ఇన్ దిస్ టైమ్ ఆఫ్ నీడ్ అనేది పెట్టారు. పెడితే వెంటనే ఇతను ఎవరు, లోకేష్, థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్. ఐ హ్యావ్ నోటెడ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ CMRF అసిస్టెన్స్. మై టీమ్ విల్ లుక్ ఇన్ టు ఇట్ ఇమీడియట్లీ అండ్ కనెక్ట్ విత్ యూ టు ప్రొవైడ్ ద నెససరీ సపోర్ట్. ఇప్పుడు అది కదా ఏది ఆదుకునే విధానం. బాధల్లో ఉండేవాడికి పార్టీతో సంబంధం ఏంటి? అవసరార్థులకి పార్టీ ఉంటుందా? అతనేంటి తక్షణ సహాయం అడుగుతున్నాడు. ఇప్పుడు దానికి నాగార్జున యాదవ్ ఇంకొకడెవడో ఆయన వాళ్ళ లీడర్, ఆయన ఏదో రీట్వీట్లు చేస్తున్నాడు. ఇక్కడికే ఏదో వాళ్ళకి ఫీజులు పోయినాయా? ఇప్పుడు వైసీపీ కార్యకర్త ఆపదలో ఉంటే అతనేదో అడిగితే ఈయన సహాయం చేస్తాను అంటూ మరి లోకేష్ టీం వెంటనే కనెక్ట్ అయింది. ఆ బిల్స్ తెప్పించుకుని ఏదో చేస్తున్నారు. ఇతను ఎందుకు మళ్ళీ రీట్వీట్ చేయాలి? ఏమంటాడు నాగార్జున యాదవ్, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ బిల్స్ మీ నాన్న పెండింగ్ పెట్టాడు, జగన్ వచ్చిన తర్వాత మేము పే చేశామనేది అంటాడు. దానికి దీనికి అసలు ఏమన్నా పొంతనుందా? ఇప్పుడు నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కట్టడదా? ఇప్పుడు ధాన్యం బిల్లుల్లో ఎన్ని పెండింగ్ పెట్టాడు? 9 నెలలుగా రైతులకి జగన్ పెండింగ్ పెట్టాడు 1650 కోట్లు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా క్లియర్ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు ఎన్ని బిల్లులు పెట్టాడు పెండింగ్?
2 క్వార్టర్లు ఎగ్గొట్టాడు. ఇప్పుడు దగ్గర దగ్గర 1400 కోట్లు నువ్వు ఎగ్గొట్టావే, మరి వీళ్ళు అది పే చేస్తారు. దానికి దీనికి ఏమన్నా అసలు సంబంధం ఉందా? కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో CMRF లో కూడా స్కామ్. చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఆ రిలీఫ్ ఫండ్ అదేంటి ముఖ్యమంత్రి సహాయ నిధి, అందరూ ఆయన కలుస్తుంటారు, అడుగుతూ ఉంటారు ఎమ్మెల్యేలు. దాంట్లో కూడా వీళ్ళు స్కామ్కి పాల్పడ్డారంటే అప్పుడు 2014-19లో చంద్రబాబు హయాంలో దగ్గర దగ్గర ఒక 1500-2000 కోట్లు సహాయం అందించారు. వీళ్ళు ఇప్పుడు ఇతను ఈ 5 ఏళ్లలో చేసింది దాంట్లో సగం కూడా లేదు. అంటే ఇప్పుడు ఒకటి, అది నీ సొమ్ము కాదు కదా, ఇచ్చేది ప్రభుత్వ సొమ్ము. ఇప్పుడు మీరు అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏంటంటే అసలు పోటీ చేయడంట, బిచాణా ఎత్తేసాడంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడా? గ్రాడ్యుయేట్స్ ఏదో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి ఓడిన వెంటనే వచ్చాయి. ఇదే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ గెలిచినట్టున్నారు. ఒక్కొక్కటి 90,000 మెజార్టీతో గెలిచారు, ఎవరిని కదిలిచ్చినా కానీ. ఒకటి అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయలేదు. పులివెందుల లేకపోతే ఏది ఒంటిమిట్ట, మన జడ్పీటీసీ బై ఎలక్షన్ వచ్చింది కదా, డిపాజిట్ వచ్చిందా పులివెందుల? జగన్ సొంత నియోజకవర్గం సొంత జడ్పీటీసీలో 600 ఓట్లు రాల అంటే ఎటు ఇక మేము ఇక బిచానా ఎత్తేస్తున్నాం కాబట్టి పోటీ చేయడా? లేదు, ఇతని హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి, భయభ్రాంతులకు గురి చేశారు, నామినేషన్లు ఏమీ లేదు, తలకాయలు బద్దలు కొట్టారు. అంటే ఏంటి, ఎవరైతే నామినేషన్ వేస్తారో జడ్పీటీసీగా, ఎంపీటీసీగా, సర్పంచ్గా వాళ్ళ బ్రాందీ సీసాలు పెట్టారు. వీళ్ళే ఎక్సైజ్ వాళ్ళకి ఫోన్ చేసి తప్పుడు కేసులు పెట్టించారు. అరే ఆడపిల్లలు వాళ్ళు నామినేషన్ వేయడానికి వెళ్తుంటే వాళ్ళ బ్లౌజ్లో పేపర్లు లాక్కున్నారు. ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి అనే భయం. ఇక్కడ ఉన్నది చంద్రబాబు కదా, ఇవన్నీ ఎందుకు రిపీట్ అవుతాయి? స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకోవచ్చు, పోటీ చేయొచ్చు. అంటే పోటీ చేసి ఓడిపోతామని, డిపాజిట్లు పోతాయని భయమా? ఒంటిమిట్ట పులివెందులో గుర్తొచ్చి రేపు స్థానిక సంస్థలను బహిష్కరిస్తున్నాడా? అడిగారు నిన్న ప్రెస్ మీట్లో కూడా, ఏమని, అదే ఈవీఎంల్లో పెడతారంటే నీలం సహాని ఆమె ఏది SEC స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం ప్రభుత్వానిదే అంది, బ్యాలెట్టా లేకపోతే ఈవీఎం అంటే ఆ ప్రశ్న ఏదో అడిగితే ఇదేం ప్రశ్న అని ఫైర్ అయ్యాడంట. అడిగిన ఆయన పైన ఈవీఎం అయితే ఏమి, బ్యాలెట్ అయితే ఏమి, మాకేంటి అంటే ఎటు పోటీ చేయమనా? ఎటు మేము పోటీ చేసేది లేదు కాబట్టి ఈవీఎం అయితే ఏంటి, బ్యాలెట్ అయితే ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓడిపోయాడు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు లేకపోతే ఒంటిమిట్ట పులివెందుల్లో బ్యాలెట్ ద్వారా ఓడిపోయాడు. ఏ రాయి అయితేనే ఏంటది, పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఈవీఎం అయినా ఒకటే లేకపోతే బ్యాలెట్ అయినా ఒకటే, పళ్ళు రాలడం ఖాయం అని పోటీ చేయడా? కేంద్ర బలగాలను అడుగుతున్నాడంట. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలకి కేంద్ర బలగాలు వస్తేనే పోటీ చేస్తాడా? ఇవన్నీ కూడా సాకులు అన్నమాట. ఆడలేక మధ్యలోడా? చెప్పు, జగన్ మధ్యలో ఓడైపోయిందా? థ్యాంక్ యూ. నమస్తే.